హలో అండి, అందరికీ నమస్తే. లక్ష్మీ ఛానల్కి స్వాగతం. ఇవాళ మేము వైజాగ్లో ఉన్నామండి. మా చిన్నబాబు దగ్గరికి వచ్చాము పండక్కని. వాళ్ళ ఇల్లు ఇది. వాళ్ళు సొంతంగా ఇల్లు కొనుక్కొని రిషికొండలో ఉంటున్నారు. వాళ్ళు గీతం కాలేజీ పక్కన. ఇదంతా మెయిన్ ద్వారం. ద్వారం మెయిన్. ఇది హాలు. ఎంటర్ అవ్వగానే హాల్ ఇది. హాల్లో ఫ్యాను, లైట్లు, ఇవన్నీ దేవుడికి అక్కడక్కడ ఈ బొమ్మలు పెట్టుకున్నారు వాళ్ళు చక్కగా. టీవీ. ఈశాన్యంలో వినాయకుడిని పెట్టుకొని చక్కగా రాగి చెంబులో నీళ్లు పోసి పెట్టుకున్నారు. వెంకటేశ్వరుని పెట్టుకున్నారు. ఆ మూలన లక్ష్మీదేవి చక్కగా అటోటి ఇటోటి ఏనుగులను పెట్టుకున్నారు. బాగున్నాయి. జింకలు, బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలన్నీ పెట్టుకున్నారు. హాల్లో ఇదంతా సోఫా సెట్ చేయించుకొని పెట్టుకున్నారు చక్కగా. దివాన్ సెట్ ఇది. మా పెద్ద మనవరాలు అఖిల అండి. అఖిల విజ్ఞానంలో ఇంజనీరింగ్ చదివింది. అప్పుడు గోల్డ్ మెడల్ తీసుకుంది. అది గోల్డ్ మెడల్ అన్నమాట. అది గడియారం. టీవీ స్టాండు, టీవీ సెట్. టీవీ కూడా బాగుంది, కొత్త కొనుక్కున్నారు, పాత చిన్నది తీసేసి. టీవీ సెట్ కూడా అంతా చేయించుకున్నారు వాళ్ళు, ఇంటీరియర్ మొత్తం. ఇది ఫిష్, చేపలు. ఇవి చేపలతో వచ్చింది స్టాండు. 3 చేపలు వచ్చినాయి కింద లెగ్గుల్లాగా. ఈ స్టాండ్ లోపల ఇది చైనీస్ది. ఇది తాబేలు, ఇవన్నీ చైనీస్ బొమ్మ అన్నీ కలిపి ఉన్నాయి దీంట్లో మొత్తం. ఎన్ని చిన్న చిన్న బొమ్మలు పెట్టుకున్నారు పిల్లలు. ఇది డైనింగ్కి, హాల్కి పార్టిషన్ అన్నమాట. ఇట్లా రన్నింగ్ డోర్ పెట్టుకున్నారు, గ్లాస్ డోర్. ఇది లోపలికి వెళ్ళిపోద్ది. దేవుడికి పైన రూమ్కి డోర్కి పైన రాధాకృష్ణ బొమ్మ పెట్టుకున్నారు. ఇది గ్లాస్ డోర్. గ్లాస్ డోర్ ఓపెన్ చేస్తే దేవుడు.
దేవుడి రూము అన్నీ కింద గోమాత ఉంది అక్కడ. కిందకి వచ్చేసేటప్పటికి అది అరటి చెట్లు, అరటి గెలవుతాం, దీపం, కామాక్షి దీపం, తామర పుష్పం అమ్మవారి కూర్చొని ఉంది. ఇది దేవుడి రూము. కిచెన్లోకి రండి. ఇది ఓవెన్. కింద అన్ని షెల్ఫ్లు ఓవెన్ కింద. పైనేమో గ్లాసులు, గాజు సామాన్ పెట్టుకుంటానికి షెల్ఫ్లు పైన. కిచెన్ షెల్ఫ్లు ఇవన్నీ. షింక్ పక్కన స్టవ్, నాలుగు పొయ్యిల స్టవ్ ఆటోమేటిక్ది. కింద అన్ని షెల్ఫ్లు, సామాన్లు పెట్టుకుంటాను. కిచెన్లో సామాన్లు ఇవన్నీ, చాకులు, స్పూన్లు, గెంటెలు, టీ కాఫీ పొళ్ళు, ఆయిల్ టిన్లు, ఇవన్నీ ఉల్లిపాయలు అన్నీ పోసుకుంటాం. బుట్టలు, టమాటాలు, ఉల్లిపాయలు. ఇది ఫ్రిడ్జ్ అండి. ఫ్రిడ్జ్ కూడా కిచెన్లోనే సెట్ చేసుకున్నారు. పెద్ద డబల్ డోర్ ఫ్రిడ్జ్. డైనింగ్, మొత్తం డైనింగ్ ఏరియా. ఇది వాష్ ఏరియా. వాషింగ్ మిషను, గిన్నెలు కడగటానికి, షింకు అన్ని వాష్ ఏరియా అన్నమాట. వాల్ పేపర్ అంటించేసి వాల్ పేపర్ మీద వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ అన్నీ పెట్టుకున్నారు చక్కగా ఫ్రేమ్ కట్టించి. ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్కి మొత్తం ఇదిగోండి, ఇది బెడ్ వెనక చిన్న విండో వచ్చింది, ఏసీ, అంతా డ్రెస్సింగ్ టేబుల్. అక్కడ వచ్చేసి ఆ షెల్ఫ్లో మొత్తం కోట్లు అవి తగిలించుకుంటాక చిన్న షెల్ఫ్ పెట్టుకున్నారు. అన్నీ బట్టలన్నీ తగిలించుకోవచ్చు. ఇది బాత్రూమ్ తలుపు. రాధాకృష్ణ బొమ్మ ఫోటో ఇది. ఈ వాల్ మొత్తం వాళ్ళు పేపర్ అంటించారు, డిజైన్ పేపరు. దాని మీద వాళ్ళ ఫోటో ఒకటి పెట్టుకున్నారు. అదేమో బెడ్ లైట్ అనమాట పైన.
అది ఇది బట్టల షెల్ఫ్లు, ఇది ఒక షెల్ఫ్. ఇవన్నీ శారీస్ ఇక్కడ తగిలించుకొని ఇవి ఇట్లా పెంచుకుంటే మనకి కిందకు వస్తుంది. మనకు కావాల్సినవి తీసుకొని మళ్ళీ ఇది ఇట్లా పైకి పెట్టేసుకోవచ్చు. అది తీయంగానే లైట్ వెలిగిద్ది. ఇవన్నీ శారీస్. ఈ శారీస్ది మనం తీసుకోవాలంటే అందదు కదా, ఇట్లా స్టాండ్ ఇట్లా కింద కనుక్కొని మనం తీసుకున్నాక శారీస్ కిందకి పెట్టుకొని మళ్ళీ మనం పైకి పెట్టుకోవచ్చు. ఇట్లా అది శారీస్ అన్నీ. ఇది ఒక కబోర్డు. ఈ బట్టలన్నీ ఇట్లా ఇటువైపు కూడా ఒక లైట్ వెలిగింది. ఒక చిన్న లాకర్ పెట్టుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్కి బాత్రూమ్. ఇదంతా షింకు, షవర్లు, ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ది. ఇదో బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి బెడ్, ఇదో బెడ్రూము. అదే డ్రెస్సింగ్ ఏరియా. అది చిన్నదాని ఫోటో, రిషి ఫోటో. ఇది అదేమో లైటు, ఇది మనకి నైట్ వేసుకునేది లైట్. అది దాని చిన్న షెల్ఫ్. అన్ని బట్టలు వేసుకుంటే లైట్ వేసుకుంటే ఎదుగుతుంటుంది. మళ్ళీ ఇది ఆన్ చేసుకుంటే ఏసీ. ఏ రూమ్ బాత్రూమ్ ఆ రూమ్కి ఉంది సపరేట్గా. త్రీ బెడ్రూమ్స్, 3 bathrooms. The shower. Shower. బాల్కనీ డోర్ ఓపెన్ చేసి బాల్కనీలోకి వస్తే ఒక సీట్ అవుతుంది కూర్చుంటానికి. సీట్ అవుతుంది కూర్చుంటానికి. అది రెడ్ రిబ్బన్ వైట్ రిబ్బన్లు గట్టి ఉన్నాయి కదా, అది ఇంటర్నేషనల్ స్కూల్. బాక్స్ తిప్పితే అదంతా అక్కడ రిబ్బన్స్ కనపడుతున్నాయి చూసారా, వైట్ రెడ్. అది ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. అది ఇదంతా స్కూల్ గ్రౌండ్. అదంతా స్కూల్ అది మొత్తం. ఇవన్నీ బిల్డింగ్లు కొన్ని రెడీ అయిపోయి అందరూ ఉన్నారు, ఇప్పుడు కొన్ని రెడీ అవుతున్నాయి. అదేమో దూరంగా కనపడుతుంది బీచ్ రోడ్డు మొత్తం. ఇదంతా చూసారా, ఇవి ఎంత బాగుందో. కొండల మధ్యలో బిల్డింగులు అవన్నీ ఎంత బాగున్నాయో. ఆ కొండల మీద ఉన్నాయి అన్నీ ఐటీ కంపెనీలు. అవన్నీ వరుసన ఐటీ కంపెనీలు అవన్నీ. ఇది రిషికొండ ఏరియా. అన్ని చుట్టూ కొండలే.
వ్యూ బాగుంది. ఇది ఒక బెడ్రూము, ఇది కూడా ఒక షెల్ఫ్, అన్నీ తగిలించుకుంటానికి. ఇది డోరు, బెడ్రూమ్ డోర్, బయట రన్నింగ్ డోర్. ఇవి కూడా చూడంత చక్కగా చదువుకున్నారు పిల్లలు. మళ్ళీ ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతే, 2 షెల్ఫ్లు వచ్చినాయి. నాకేమో అఖిల ఫోటో ఇది. ఇది దాని బెడ్ లైట్. దాని బెడ్. అది వర్క్ చేసుకుంటాను అన్నీ. వర్కింగ్ హోము, ఇంట్లో నుంచే వర్క్ చేసుకుంటుంటుంది అన్నీ. డ్రెస్సింగ్ ఏరియా, దీని వెనక కిటికీ వచ్చింది. ఇది విండో, దీని వెనక. ఈ రూము బాత్రూము. అన్ని షవర్లు అన్నీ. బాత్రూంలో డిజైన్ చాలా బాగుంది. చాలా బాగుంది బాత్రూంలో డిజైన్. మా చిన్నబాబు ఇల్లు చూస్తే కనుక మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూడండి మా బాబు ఎలా చేసుకున్నాడు, ఇల్లంతా ఇంటీరియర్ అంతా ఎలా చేయించుకున్నాడు ఏంటి అంతా. మా కోడలదే గ్రేట్ అంతా, ఆమె చేపించింది. చూసి ఒక లైక్ ఇవ్వండి.